ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకరిస్తోందన్న ఏపీ సీఎం. మహిళా బిల్లుపై విపక్షాలు రాద్ధాంతం చేశాయి. అమిత్ షా క్లారిటీ ఇచ్చినా వినలేదన్న చంద్రబాబు. ఏపీ గవర్నర్ అస్వస్థకు గురి కావడంపై స్పందించిన జగన్, అబ్దుల్ నజీర్ త్వరగా కోలుకోవాలని మాజీ సీఎం ఆకాంక్ష. జగనన్న లేఅవుట్లో భారీ అవినీతికి పాల్పడ్డారు. గత వైసీపీ సర్కారుపై మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణలు. ఉత్తరాంధ్రకు తాగు సాగునీటి సమస్య లేకుండా చేస్తాం. ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలని మంత్రి నిమ్మల డిమాండ్. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్ షాక్. 14 రోజుల రిమాండ్ విధించిన కాకినాడ కోర్టు. సింగపూర్లో 5వ రోజు కొనసాగుతున్న ఏపీ మినిస్టర్స్ టూర్. సంక్షోభ నిర్వహణ వ్యవస్థపై మంత్రుల బృందం అధ్యయనం. అన్నమయ్య జిల్లా గండబోయినపల్లి టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత. టోల్ సిబ్బందిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరుల దాడి. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. తెలంగాణ డీజీపీ ఎదుట 47 మంది లొంగుబాటు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాం. సంబరాల్లో జరుపుకోవాలని మంత్రి పొన్నం పిలుపు. నర్సాపూర్లో మంత్రి వివేక్ పర్యటనలో రచ్చరచ్చ. గ్యారంటీలపై సునీత లక్ష్మారెడ్డి ప్రశ్నలు, పోటాపోటీ స్లోగన్స్. మనం అనుకున్న తెలంగాణ రాలేదనేది వాస్తవం. సామాజిక తెలంగాణ కోసం పనిచేయాలని కవిత పిలుపు. నాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆయన మన మనిషి కాదు, మర మనిషి అన్న కవిత. కవిత ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్న ఆది శ్రీనివాస్. ఇక పెట్టల దొరసాన్ని చూడాలంటూ బీజేపీ ఎంపీ అరవింద్ సెటైర్స్. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ నిరాహార దీక్ష. రాష్ట్ర సర్కారు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. ఎల్ఎన్టీ వాటాలు స్వాధీనం. మెట్రో బోర్డు నియామకం. ఆప్లో తనపై హింస ఒత్తిడి పెరిగిందన్న స్వాతి మాలీవాల్. కేజ్రీవాల్ మహిళా వ్యతిరేకి అని విమర్శ. కేజ్రీవాల్ విధానాల కారణంగానే బయటకు వచ్చాం. ఆప్ సరైన మార్గంలో వెళ్లటం లేదన్న రాఘవ్ చద్దా. ఆప్ ఎంపీలు పార్టీలు వేరటపై స్పందించిన అన్నా హజారే. అధిష్టానం తప్పిదంతోనే పార్టీని వీడారన్న సామాజికవేత్త. భారత్ భవిష్యత్తు బెంగాల్తోనే. కాషాయ జెండా ఎగరవేస్తామన్న హిమంత బిశ్వ శర్మ. మమతా బెంగాల్ను, మోదీ దేశాన్ని నాశనం చేస్తున్నారు. అధికారం కోసం ఇద్దరు ఆరాటపడుతున్నారని రాహుల్ ధ్వజం. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఆర్మీ మాజీ చీఫ్ హాట్ కామెంట్స్. అనవసర వివాదంలోకి తనని లాగారన్న మనోజ్ నరవణే. సిఈసి జ్ఞానేష్ కుమార్ని తొలగించాల్సిందే. రాజ్యసభలో మరోసారి విపక్షాల నోటీస్. పశ్చిమాసియా యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన. అమెరికాతో నేరుగా మాట్లాడేదే లేదని స్పష్టం. సహకరించిన వారికి శిక్ష తప్పదు. నాటో దేశాలకు ట్రంప్ యంత్రాంగం హెచ్చరిక.